అందరికీ నమస్కారం. ప్రకాశం టైగర్ కర్ణం బలరామకృష్ణమూర్తి గారు ప్రస్తుతం సైలెంట్ మోడ్ లో ఉన్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారితో కూడా సమకాలికమైనటువంటి రాజకీయాలు చేసిన వ్యక్తిగా కర్ణం బలరామకృష్ణమూర్తి గారిని చెప్పుకుంటూ ఉంటారు. ఆయన రాజకీయ జీవితం అటు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలో కూడా మరి ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చినటువంటి సందర్భాలు చూస్తాం. మరి ఆయన మా పార్లమెంటుకు లోక్సభకు పనిచేయటం జరిగింది. అదేవిధంగా ఆయనకంటూ తెలుగుదేశం పార్టీలో కూడా ఒక మంచి గుర్తింపు వచ్చినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో ఆయన చీరాల నుంచి కూడా బరిలోకి దిగటం జరిగింది. 2019లో మరి కర్ణం బలరామకృష్ణమూర్తి గారు అక్కడ జరిగినటువంటి మరి చీరాల్లో జరిగినటువంటి ఉత్కంఠ పోరులో కూడా ఆమంచి కృష్ణమోహన్ మీద ఆయన గెలుపొందడం జరిగింది. 2024లో జరిగినటువంటి చీరాల అసెంబ్లీ ఎన్నికలకు పెద్ద మరి సైలెంట్ మోడ్ లోకి వెళ్ళటం, ఆయన కుమారుడు వెంకటేష్ గారు కూడా చీరాల కాన్స్టిట్యున్సీలో వైసీపీ తరపు నుంచి పోటీ చేయడం జరిగింది. ఆమంచి కృష్ణమోహన్ మరి అక్కడ కాంగ్రెస్ పార్టీ తరపున కూడా ఆమంచి కృష్ణమోహన్ త్రిముఖ పోటీ తెలుగుదేశం పార్టీ నుంచి ఎంఎం కొండ యాదవ్ బరిలోకి తిరగటం జరిగింది. ఆ త్రిముఖ పోటీలో కూడా ఆమంచి కృష్ణమోహన్ ఒకటే అప్పట్లో తాను గెలవపోయినా పర్వాలేదు, శత్రువును మాత్రం గెలిపించనని చెప్పి ఆ నినాదంతో కూడా ప్రజల్లోకి వెళ్ళి మరి ఆమంచి కృష్ణమోహన్ చేసినటువంటి ప్రచారం, అదేవిధంగా అప్పుడు తెలుగుదేశం పార్టీకి వస్తున్నటువంటి వేవులో కూడా ఎంఎం కొండ యాదవ్ అక్కడ భారీ మెజార్టీతో గెలుపొందడం జరిగింది. అప్పటి నుంచి కూడా మరి సైలెంట్ లో ఉన్నటువంటి, ఎందుకంటే వైసీపీ 2024లో కూడా మరి దానికి మనకి వైసీపీ బాపట్ల జిల్లా అధ్యక్ష పదవి కూడా కర్ణం వెంకటేష్ ఆఫర్ చేసినా కూడా వారు సున్నితంగా తిరస్కరించినటువంటి సందర్భం. అద్దంకి కాన్స్టిట్యున్సీలో కూడా వైసీపీ ఇన్ఛార్జిగా పెద్దాయన్ను కర్ణం బలరామకృష్ణమూర్తి గారు వస్తారని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఎదురు చూస్తున్నా కూడా అది కూడా లేట్ అవుతున్న సందర్భం. మరోవైపు వైవి సుబ్బారెడ్డి గారితో ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి ప్రత్యేక అనుబంధం, ఇరువురు కూడా సీనియర్ లీడర్స్, అదేవిధంగా పార్టీలో ముందుకు వెళ్తున్న వేళ మరి వైసీపీలో యాక్టివ్గా ముందుకు వెళ్తారా, లేకపోతే గతంలో తెలుగుదేశం పార్టీలో మనం చూసాం బలరామకృష్ణమూర్తి గారిని, ఆయన ఎంపీగా పనిచేయడం జరిగింది, ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ఇతర నామినేటెడ్ పదవులన్నీ కూడా ఆయన తెలుగుదేశం పార్టీలో చేయటం జరిగింది. 2019 నుంచి తెలుగుదేశం పార్టీకి మరి ఆయన ఎమ్మెల్యేగా గెలిపొందినా కూడా వైసీపీకి అనుకూలంగా ఉన్నా కూడా 2019 నుంచి 2024 వరకు చీరాల కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి బలరాం గారికి తర్వాత తదనంతరం కొన్ని పదవులు ఇస్తారు అని ఆశపడ్డా కూడా ఎలాంటి పదవి రాకపోవటం. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో క్యాడర్ అంతా కూడా మరి అటా ఇటా అనే తర్జన భర్జనలో కూడా ఉన్నారని తెలియజేసుకోవచ్చు. మరి పెద్దాయన బలరాం గారు అంటే అటు తెలుగుదేశం కానీ ఇటు వైసీపీ కానీ కాంగ్రెస్ పార్టీలో కూడా ఆయనకంటూ ఒక బ్రాండ్ ఉన్న వేళ మరి ఆయన తీసుకునే నిర్ణయం వైసీపీలోనే కొనసాగుతారా, మరి కర్ణం వెంకటేశ్వర చీరాల నుంచి ఆయన అద్దంకి కాన్స్టిట్యున్సీలో మళ్ళీ ఇన్ఛార్జిగా వెళ్ళి 2 కాన్స్టిట్యున్సీల మీద స్పెషల్ ఫోకస్ పెడతారా, లేకపోతే తెలుగుదేశం పార్టీ వైపు చూస్తారా అనేది మరి కొన్ని రోజుల దసరా తర్వాత క్లియర్గా మరి దీని మీద ఒక వీడియో కూడా చేద్దామని తెలియజేసుకుంటున్నాం.